ఏంటో ఇంకా రాలేడు. ఇంకా వాడు వచ్చే లోపు అయితే ఏదన్నా చెయ్యి మమ్మీ అని అయితే అన్నాడు. ఇంకా దొరికింది ఇది. సచ్చినాయి మమ్మీ, ఇది నా జుట్టు తింటుంది మమ్మీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లా ఫ్రెండ్స్ మీరందరూ, నేనైతే బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. ఈ రోజు మన వీడియోని అయితే ఇంకా ఈవినింగ్ టైం పిల్లల కోసం ఏదన్నా చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా మావాడైతే స్కూల్కి అయిందో ఇంకా రాలేడు. ఇంకా వాడు వచ్చే లోపు అయితే ఏదన్నా చెయ్యి మమ్మీ అని అయితే అన్నాడు. సో ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. సో నిన్ననైతే కొంచెం శనగపిండి అయితే తెచ్చుంటే సో అదైతే ఉంది. ఇప్పుడైతే ఇంకా మిర్చి చేద్దామని అయితే తీసుకొచ్చినాము, మిరపకాయలు. సో అవన్నీ అయితే అట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మిర్చి అయితే వేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుంచిన. ఇంక ఈ టమాటాలు అయితే ఇంకా మా తోటలో కొన్ని అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంకో మంచిగా మిర్చి కోసమని ఇంత దొడ్డు మిర్చీలు అయితే మంచిగా అప్పుడు మంచిగా ఉండే ఫ్రెష్గా, కానీ బాగా రోజులు అయితే తీసుకొచ్చి ఇంకా నాకైతే టైం లేక అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇంకో ఇప్పుడు మిర్చి వేద్దామని చూసేసరికి మొత్తం ఇంకా చూసిరు కదా ఎర్రబడ్డాయి. అందులో లింకంగా ఒక 4 దొరికితే ఆ 4కి ఇంక ఉప్పు పెట్టేసిన. అంటే ఎర్ర మిరపకాయలతో మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఫ్రెండ్స్? నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో చూద్దాం. కొంచెం పచ్చ ఉన్నాయి అయితే ఇంకా ఉప్పు పెట్టి సెట్ చేసేసిన. కొన్ని అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసిన. అయితే ఆనియన్ పకోడీ చేస్తే ఆనియన్స్ అయితే పొడవుగా కొయ్యాలి కదా. సో నార్మల్గానే చేస్తున్నా కాబట్టి ఇంకా కొన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసిన. సో నేను ఏ విధంగా చేస్తా నా స్టైల్ అనేది అయితే ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇరి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకూడదు. మీ అందరి యొక్క సపోర్ట్ అయితే నాకు ఎంతో అవసరం, ఓకేనా? సో వీడియోని అయితే కంటిన్యూ అవుతుంది, చూసేరి. బజ్జీ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇంకా పెళ్ళి అయితే పిండి అయితే కొంచెమే పోస్తున్నా, ఎక్కువ అనేది పోస్తలేదు. ఎందుకంటే ఇంకా తినకపోతే అతి కారం అవుతుందని చెప్పి కొంచెం ఇంట్లోనైతే కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి, అట్లనే కొంచెం సోడా, శనగపిండి, బజ్జీల సోడా, ఉప్పు వేసిన. ఎందుకంటే మిర్చి చేస్తాం కాబట్టి ఇంకా కారం అది ఏదైతే వేయలేదు. 4-5 మిర్చిలు అయినా కానీ ఇక వేసినాకనే మిక్స్ చేస్తా అని చెప్పి వేయలేదు. చాలా ఎప్పుడో ఒకసారి ఇట్లా కాంటెస్టెంట్స్ ఏదైనా సరే ఇట్లా బ్యాటర్ అనేది ఇట్లా వస్తే మంచిగా వస్తాయి. నాకైతే అసలు బజ్జీలే చేయరాకుండే. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో మావాడైతే స్కూల్ పోయి వచ్చిండు. రానే ఏమో వేస్తుంది మా మమ్మీ కిచెన్ రాని సంబరపడుతుంది. ఇగో ఏమైంది చెప్పండి నా ఫ్రెండ్స్. ట్రైపాడ్ ఎగిరిపోయిందని చెప్పినా కదా, ఏదో నాన్న తిప్పలు పడి నేను అందుకే వీడియో షూట్ చేస్తాను. బ్లాగ్స్ మొత్తం దీనికి కొంచెం ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఫోన్ దానికి పెట్టి వీడియో షూట్ చేస్తున్నా. మా చిన్నోడు వచ్చి ఆయన దామ్మని వచ్చేసి ఫోన్ కింద పడ్డది. ఇంకా అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. ఇప్పుడైతే ఇంకా ఫోన్ కింద పడ్డది, ఇక్కడ పిండి కింద పడ్డది. ఇంకా కానీ అయితే ఇట్లా పిండి అయితే నానబెట్టేసిన. ఆ లోపు అయితే ఇంకా ఆకలి అవుతుంది. ఫస్ట్ అన్నం తినాలి. మా పెద్దోడు వచ్చింది కాబట్టి ఇంకా పిల్లలకి అన్నం వేసి నేను కూడా తినేసి ఇంక ఇదైతే స్టార్ట్ చేస్తే ఈరోజు వంటనైతే చేసేదైతే ఏం లేదు. ఎందుకంటే ఇంకా ఇక్కడ చూపెట్టు, ఇంకా మార్నింగ్ అయితే కందిపప్పు వేసిన. సో అదే ఉంది, ఇంకా బజ్జీలను కూడా కట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా అన్నం వండిన. సో అన్నము ఎందుకో ఫ్రెండ్స్ ఇట్లా చీమలు పడుతున్నాయి. ఏమైందో ఎందుకు అట్లా పడుతున్నాయి చెప్పుడి. వాటర్లో పెట్టినా కానీ ఒక్కోసారి అట్లా అవుతుంది. ఏం ప్రాబ్లం అని అయితే చెప్తుంది. ఇప్పుడైతే అన్నం అయితే తినాలి. మమ్మీ చీమలలో పడితే ఒకసారి ఉడకబెట్టాలి.
తింటా అన్నం తింటా వంశు మా పిల్లలు అయితే ఏది ఇష్టపడరు పప్పే కావాలి పప్పు గంటే రోజు పప్పు వేసినా తింటా అసలు అక్షయ్ ఏందక్క మళ్ళీ గ్యాస్ కింద పెట్టినా అంటారు కదా మీద ఉంటే అసలే ఈ బజ్జీలు అయితే ఇవి కావాలంటే మస్తు టైం అవుతుంది అందుకోసమే ఇక కింద పెట్టుకున్న తాటిపని కూర్చొని అయితే ఆలోచన ఇవరి దాటి పోయి జాలి గంట దొరకలేదు లెంకంగా దొరికింది ఇది ఇట్లా ఉంటుంది చేద్దాం నాకైతే నా కంచుక్కడ కూర్చోవాలంటే అది పెద్ద పని అనిపిస్తుంది తినాలి ఏమనిపించేది కానీ చేయండి బాగా ఎంతసేపు రా అనిపిస్తుంది మీకు ఏమి ఇష్టం ఫ్రెండ్స్ అంటే నార్మల్గా బోండాలు బజ్జీ నేనైతే ఇంకా టిఫిన్ చేస్తేనైతే బయట హోటల్ టిఫిన్ చేస్తేనైతే ఎక్కువ బోండాలు తింటా మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు ఫ్రెండ్స్ చెప్తుంది తర్వాత పూరి అంతే పూరి కూడా నేను పూరి కర్రీ కూడా చేస్తా ఎప్పుడన్నా చేసినప్పుడైతే వీడియో చేస్తా ఖచ్చితంగా అసలు ఫస్ట్ నాకు చెప్పాలంటే నమ్మగానే మిర్చి లేకపో అక్షయ్ తనేమో మంచిగా ఉంటాయి మంచిగా రావాలి మంచిగా ఉండాలి అని మనం అనుకుంటాం కదా అస్సలు ఏ పనైనా అంతే ఇంట్రెస్ట్ కొద్ది వేస్తే రాదంటే నేనైతే మస్తు సార్లు జరిగింది నాకైతే అట్లా ఇదే కాబట్టి కలిపోయినాయి ఇప్పుడైతే ఇంకా బజ్జీలు అయితే ఇస్తా ఉల్లిపాయలు ఇంత టేస్ట్ ఉంటాయి ఎవరైనా సరే ఇంత ఉల్లిపాయలు అయితే కంపల్సరీ ఉండాల్సిందే వీడియోస్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేసి నాకు టైఫాయిడ్ లేక వీడియోస్ తీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే ఇక దానికి ఇది ఎన్నో అట్లా సేవ్ చేసి అయితే వీడియోని అయితే తీస్తున్నా అసలు కెమెరా క్వాలిటీ లేదు అది ఇది అని అయితే అనుకోకూడదు సో నాకు మీరు మంచిగా ఎంకరేజ్ చేస్తే మంచిగా తీయడానికి ట్రై చేస్తాను ఇంకా మిర్చిలలో చింతపండు అవన్నీ లోపల మ్యాగ్నెట్ చేస్తారు కదా నేనైతే ఇంకా అవే పెట్టలేదు అయినా టేస్ట్ బాగానే ఉంటుంది తెలుసు నిలబడి గ్యాస్ వస్తుంది గ్యాస్ కదా ఇవి కావాలంటే చాలా టైం పడుతుంది కదా అట్లా మళ్ళీ అట్లా పైన పెట్టుకుంటే మళ్ళీ మీరు ఎవరో చేయాలి అంతే నా తప్పన కొంచెం ఉప్పు ఆల్రెడీ మిర్చి వేసిన కదా అదంతా అందులో మిక్స్ అయింది కావచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం వేసుకోలేము అట్లనే అందులో వేసిన కాబట్టి కారం వేసేసిన అంతే సో ఇట్లా అయినాయి ఈ ఫ్రెండ్స్ ఈ అంగడి చూసిరా ఈ అంగడి అంట ఎట్లా చూసుకోండి ఇక ఫైనల్ అనేది మిర్చిలు అయితే దిగుతుంది ఫ్రెండ్స్ మాట్లాడత్తలే కాదు ఒకటి టేస్ట్ చూస్తాను టేస్ట్ చూస్తావా చూస్తా బాగుంది ఫోన్ మంచిగా పట్టుకో చూసిరా ఫ్రెండ్స్ ఇక మా పిల్లలతో దీన్ని తిప్పలు ఏం చేయాలంటే అందుకే చేస్తాను ఇష్టమా తింటావా నువ్వు నీకు బందే తింటావా అబ్బా
బందే అన్నకి ఇస్తావా? నీకు బందే నీకు బందే నీకు బందు ఆడు ఇవరిదాకా ఇవ్వలేడు, ఇవరిదాకా ఇవ్వలేడు. అప్పుడు చేస్తా అన్న, అప్పుడు చేస్తా అంటే తింటావా అంటే తింటా అన్నాడు. చెయ్య అంటే చెయ్యు అన్నాడు. మమ్మీ కొంచెం పెనక తిన్నాడు. తిన్నాడా? చూసుకో ఒకసారి. లంచ్ టైం వాటర్. లంచ్ టైం వచ్చేసింది. ఆలేసి వచ్చినాయి మమ్మీ. ఇది నా జుట్టు తింటది మమ్మీ. దీన్ని ఏడికన్నా పంపియ్యు మమ్మీ. బాగా ఫాలో అవుతుంది నువ్వు పాటలు. చిల్ల పుల్లిపాయలు అయితే మంచిగా ఉంటాయి. ఇంకా ఏమైనా మాట్లాడు మన ఫ్రెండ్స్తో. అన్ని బజ్జీలే. ఓ తింటు ఆయి కాలుతుంది. ఎట్లా కూడా బజ్జీ కమ్మ బొత్తకి ఎప్పుడా ఉన్నా టేస్ట్ ఎట్లుందా? నువ్వు తిన్నావు కదా ఇవ్వడా కాదు. బజ్జీలు ఉంటాయి చూద్దాం, ఒక టేస్ట్ చూద్దాం. ఆయి కాలుతుంది అని రావద్దు. ఇంకో ఇలా తినేదే పని. కింద పెడితే మాత్రం నూనె కడుక్కు కడతాయి. ముట్టుకోండి మీకు కబ్బా మావాడు చేసిరా ఎట్లా చెప్తావు? నువ్వు తింటా కొడుకు నువ్వు తింటావా? తింటా. ఇయ్యు ఇయ్యు తింటా. ఇయ్యు తింటా. ఇయ్యు ఇయ్యు నేను తీసుకుంటా. ఎవరికి మగ్గించు. ఎప్పుడైతే ఉడుకు అయితే నేనైతే తింటాను మనీ. మంచి కుదిరింది. ఆయిల్ మంచిగా ఉంది. మంచిగానే ఉంది. ఇంకో బయట టిఫిన్ చేస్తాం కదా దానిలెక్క సేమ్ టిఫిన్ లెక్క లేదా? నువ్వు తిన్నావా? టిఫిన్ బయట టిఫిన్ లెక్కనే ఉంది సేమ్. ఒకసారి తాత వచ్చినాయి ఇటువంటి మమ్మీ ఎక్కువకి ఆయిల్స్ వచ్చినాయి మమ్మీ. ఇది నా జుట్టు తింటుంది మమ్మీ. దీన్ని ఏడికన్నా పంపియ్యు మమ్మీ. ఫాస్ట్ కాలద్దు కాలద్దనే కదా. ఫాస్ట్ తాత తిన్నాడు. మమ్మీ ఒక తీసుకుంటే వెళ్ళొచ్చింది. దాన్ని కత్తికుండా ఫ్రెండ్స్ ఇగో సగం అయితే కాలుతున్నాయి. ఇంకా పిండి సగం ఉంది. ఇగో ఇవైతే కాలైపోయినాయి. చేస్తూనే ఉన్న మావాడు తీసుకుపోతూనే ఉన్నాడు. ఇట్లుంటుంది. అయితే ఇంకా బజ్జీలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా తినాలి. పొద్దున్న పప్పు ఉంది. సో అంటనే అద్దుకొని అయితే తినేసేయాలి. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఫ్రెండ్స్. అసలు మా ప్రాణాలకే ప్రమాదం జరిగే సిచ్యువేషన్. నేను బజ్జీలు చేసిన అని చెప్పిన కదా, గ్యాస్ కింద పెట్టిన అని చెప్పిన కదా. అయితే ఈ పైపు కాడ ఏమో ప్రాబ్లం ఉన్నట్టుంది. మొత్తం పైపు అనేది ఇట్లా చెక్కలాగా వాసి మధ్యలోకి అందులో నుంచి సడన్గా మంటలేసింది. ఆ మంటలేసిన టైంకి నేను అక్కడే ఉన్నా. ఒక్క నిమిషం లేట్ అయినా సరే అది ఎంత ప్రమాదం అవునో. అసలు మా అదృష్టం బాగుంది అనుకోవాలి. ఈరోజు పిల్లలు కూడా అసలు బయటనే ఉన్నారు. ఇట్లా అవుతుంది అనుకోలే.
నెక్స్ట్ డే నుంచి అయితే ఇంక ఇది వాడడమే బంద్ చేసిన. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గ్యాస్ కాడ జాగ్రత్తగా ఉండుర్రి. పిల్లల్ని అయితే అసలు గ్యాస్ కాడ ఉంచకుర్రి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకుర్రి, ఓకేనా.